నమస్తే, నేను ఇందు. మహారాష్ట్రలో అల్లకల్లోలం ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇద్దరు బ్రదర్స్ చేతులు కలిపారంటూ అయితే టాక్ అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే మహారాష్ట్రలో ఒక అల్లకల్లోలం ఏర్పడిందన్నట్టు కూడా టాక్ అయితే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే అండ్ రాజ్ థాకరే అనే ఇద్దరు బ్రదర్స్ కూడా చేతులు కలిపారంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు సార్ దీని గురించి? థాక్రే శివసేన వ్యవస్థాపకుడు, మహానుభావుడు, నిజంగా టైగర్. ఆయన అందరు టైగర్ అనేవారు. ఓకే. సో వాళ్ళ వారసులుగా బాల్ ఠాకరే గారు వారసులుగా ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే రాజకీయాల్లో ఉన్నారు. అయితే బాల్ ఠాకరే గారు అంటే నిజంగా ఒకప్పుడు శివాజీ మహారాజ్ ఎలాగో నెక్స్ట్ జనరేషన్ కి చాలా మందికి బాల్ ఠాకరే అంతటి గొప్ప దేవుడు లెక్క. ఆయన మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఆయనకు రికార్డు కూడా ఉందండి. ఎవరి అంతిమయాత్రకి అత్యంత జనాభా వచ్చిన లిస్టులో ఫస్ట్ 3 లిస్టులో ఆయన ఉన్నాడు. ఇప్పటి వరకు భారతదేశంలో చనిపోయిన 3 మహానుభావుల్లో అత్యంత జనాభా అంతిమయాత్రకు వచ్చిన వాళ్ళు 3లో టాప్ 3లో ఆయన ఉన్నాడు. అంటే ఒకటి ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత బాల్ ఠాకరే గారు. అంటే అంత ఫ్లోటింగ్ వచ్చింది వాళ్ళ అంతిమయాత్రకి. సో అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ప్రజల్లో ఉన్న క్రేజ్. సో అతను పెట్టిన ఆ శివసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వారసులు ఉద్ధవ్ థాకరే, బాల్ ఠాకరే. అయితే ఇందులో ఒకడు వాళ్ళ అబ్బాయి, ఒకరు వాళ్ళ సోదరుడు కొడుకు. సో అయితే శివసేన ఉద్ధవ్ థాకరే నడిపిస్తున్నారు. ఆయన ఇంకో అది కూడా ఏదో శివసేన టైప్ లో వస్తుంది, అతను రాజ్ థాకరే నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం సంబంధించి ఈ ఎవరు షిండే, ఆయన పేరు ఏదో షిండే, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ కూటమిగా నడుస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహారాష్ట్ర వాళ్ళకు కూడా చాలా వరకు మరాఠా అంటే చాలా అభిమానం, చాలా ఇది కూడా. అంటే మనకి తమిళ్ ఎలాగో తమిళనాడుకు సంబంధించి తమిళ్ విషయానికి వస్తే అన్ని పార్టీలు ఒకటి అయిపోతాయి. అక్కడ మళ్ళీ పార్టీలు కూడా చూడరు, అంత భాషా మేధాలకి అభిమానం. సో ఇక్కడ మరలా మహారాష్ట్ర వాళ్ళకి మరాఠా సంబంధించి అంత అభిమానం. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా మరాఠా అంటే అంత ఇది. చూడండి, ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. ఇప్పుడు వీళ్ళంటే నేషనల్ లెవెల్లో స్టేట్ పరంగా రాజకీయాలు ఏదో చేయొచ్చు, బట్ ఈవెన్ సచిన్ టెండూల్కర్ లాంటి గ్రేట్ క్రికెట్ గాడ్ ఆఫ్ క్రికెట్ గారు కూడా మరాఠాకు సంబంధించి ఎప్పుడు సెల్యూట్ చేస్తాడు, మరాఠాలో మాట్లాడడానికి ఇష్టపడతాను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా సార్లు మనం చూసాం కదా. అంటే భాష మీద ఉండే అభిమానం సంబంధించి ఇప్పుడు హిందీ అందరూ నేర్చుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే మన వాళ్ళు కూడా చెప్తుంటారు హైదరాబాద్ లో ఉంటే హిందీ కంపల్సరీగా రావాలి, లేదంటే అంటే మనకి రుద్దారు కదమ్మా. మనకి తెలుగులో కూడా 10th క్లాస్ వరకు 6 పేపర్లు అంతే కదా. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ. రోజుకు ఒక పదం నేర్చుకోని హిందీ రుద్దు. అంటే ఇక్కడ అలాంటి విషయాలకు వస్తే నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే భాష నేర్చుకో, తప్పు లేదు, బట్ రుద్దొద్దు. మరోవైపు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు. మీరు కావాలంటే వికీపీడియా, భారతదేశానికి వికీపీడియా కొట్టి సెకండ్ లాంగ్వేజ్ అంటారా? కాదు, హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. ఏదో ఒక భాష ఉండాలి కాబట్టి దాని ఒక అఫీషియల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేశారు తప్ప నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఇంకా అర్థమవుతుంది లాంగ్వేజ్. అదొక అఫీషియల్ లాంగ్వేజ్ ఎందుకంటే విచ్ ఈస్ కమ్యూనికేటెడ్ బిట్వీన్ క్యాపిటల్ అండ్ స్టేట్ క్యాపిటల్స్, లేదా స్టేట్స్. రాజధానికి న్యూఢిల్లీ నుంచి మిగతా రాష్ట్రాలు కమ్యూనికేట్ చేయడానికి ఏదో ఒక భాష ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి సంబంధించి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ డిక్లేర్ చేశారు, అంతేగాని నేషనల్ లాంగ్వేజ్ కాదు. ఇప్పుడు మనకి లౌకిక రాజ్యం, నేషనల్ రిలీజియన్ అంటే ఉందా మనకి? లేదు. నేను అదే అంటాను. ఇప్పుడు చాలా మంది హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు, ఎక్కువ రాష్ట్రాలు కూడా మాట్లాడతారు, అందుకే అది నేషనల్ లాంగ్వేజ్ కాదు. మీరు చెక్ చేసి చూసుకోండి. మీరు అలా రుద్దేశారు హిందీ అని. అయితే అందరూ మాట్లాడుకున్నారు నేషనల్ లాంగ్వేజ్ కాకపోతే నేషనల్ లాంగ్వేజ్ కాదు. మరి అలాంటప్పుడు హిందూ మతాన్ని నేషనల్ రిలీజియన్ యాక్సెప్ట్ చేయొచ్చా? ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎక్కువ మంది మాట్లాడే భాష అయితే నేషనల్ లాంగ్వేజ్ అంట. మరి ఎక్కువ మంది పాపులేషన్ ఉంటే నేషనల్ రిలీజియన్ గా ఉందా? లేదుగా. సో అట్లాగా ఇక్కడ
తమిళనాడులో కూడా హిందీ లేదు, కంపల్సరీ ఏం కాదు, అవును. చేయనట్లు. అఫ్ కోర్స్ మన దగ్గర కూడా అంటే కంపల్సరీ మ్యాండేటరీ కాకపోయినా వచ్చి ఉండాలి, రావాలి అని ఉంటే అంటారు మంచిది. అంటే ఆయన ఎవరు చంద్రబోస్ గారు ఎవరు రాసినట్టుగా పరభాషా జ్ఞానాన్ని సంపాదించు బట్ నీ భాషలోనే సంభాషించు అని అంటాడు. అవును. సో ఇక్కడ మనకి మాక్సిమం 20 మార్కులకే అనుకుంటా పాస్ మార్క్ 10th క్లాస్ వరకు కూడా హిందీ. సో అట్లాగా వాళ్ళ మరాఠాకు ఉండే ప్రాధాన్యత తగ్గిపోతుంది, దీని మీద ఎక్కువ వెళ్తుంది అనే ఉద్దేశంలో, పైగా సిమిలర్ గా ఉంటుంది మరాఠా, హిందీ, గుజరాతీ, అలాగే బెంగాలీ ఇంచుమించు సిమిలర్ గా ఉంటాయి. కొన్ని పదాలు సేమ్, అంటే వర్డ్ స్టార్టింగ్ లెటర్ దాంతోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎండింగ్ వేరేలా ఉంటుంది కదా. అలాగా మరాఠాలోనే నేమ్ ప్లేట్స్ అన్ని ఉండాలి, నేమ్ బోర్డులు ఉండాలి, అధికారిక భాష మరాఠా చెయ్యాలి అని ఒక పట్టుంది ఎప్పటి నుంచో. సో గవర్నమెంట్ 2 సార్లు రిలీజ్ చేసింది ఇప్పటికి, కంపల్సరీ కాదు హిందీ అని. సో ఆ సందర్భంలో మరాఠా యోధులందరూ ఒక తాటి మీదకి రావాలనే సందర్భంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా, కజిన్స్ ఇద్దరు, రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే మళ్ళీ ఒక స్టేజ్ మీదకి వచ్చి ఇద్దరు, అసలు రాజకీయ పరంగా ఎడమొహం పెడమొహం, బట్ స్టేజ్ మీదకి ఇద్దరు వచ్చి హగ్ చేసుకున్నారు. అంటే ఎన్ననుకున్నా ఒక బ్లడ్ కదమ్మా, అన్నదమ్ముల పిల్లలంటే ఒకటే డిఎన్ఏగా ఒకటే ఇది కదా, ఆ రక్తం ఏదో త్రివిక్రమ్ గారు అన్నట్టు ఆ రక్తం సొంత రక్తం లాగేస్తుంది అన్నట్టు. ఇష్యూస్ అందరికి వస్తూనే ఉంటాయి, కాకపోతే ఒక టైం అనేది వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ గా కలుస్తూనే ఉంటారు. బాల్ ఠాక్రే గారు లాంటి వ్యక్తి మహారాష్ట్ర వాడు చెప్పడానికి చాలా మంది గర్విస్తారు కూడా, అంత గొప్ప నాయకుడు కూడా ఆయన. సర్కార్ అనే సినిమా ఉంది, చూసారు అమితాబ్ బచ్చన్. సో సేమ్ ఒక విధంగా బాల్ ఠాక్రే గారి జీవిత కథను ఆధారంగా తీసుకొని తీశారు ఆ సినిమాను కూడా అంటుంటారు చాలా మంది. సర్కార్ అనే సినిమా ఉంటుంది చూడండి, కేవలం 1.5 hour సినిమా అమితాబ్ బచ్చన్ గారి. సో అట్లాగా అలాంటి ఠాక్రేకి సంబంధించిన ఇద్దరు ఉద్దండులు ఒకే స్టేజ్ మీద కలవడం ఇప్పుడు పెద్ద సెన్సేషన్. అబ్బా వీళ్ళిద్దరు కలిసిపోయారా, ఇంకేముందిరా మొత్తం శివసేనదే పార్టీ, ఇంకా గవర్నమెంట్ వాళ్ళదే అవుతుంది కదా. నిజంగా వీళ్ళిద్దరు కలిస్తే మహారాష్ట్ర ఇంకా వాళ్ళ గుప్పిట్లోనే ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనే కూడా కొన్ని రకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ సేమ్ భావజాలం ఒకటే, ఎంచుకునే విధానాలు వేరున్నాయి. దానివల్ల మరలా వీళ్ళు బీజేపీతో టైఅప్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ చేశారు, వాళ్ళు ఇంకోలా ఫామ్ చేశారు, ఇంకో సందర్భంలో చేశారు. బట్ ఇక్కడ రాజ్ ఠాక్రే కూడా చాలా పవర్ఫుల్ అని కూడా అంటారు, కంపేర్ టు ఉద్ధవ్ ఠాక్రే కన్నా, సొంత కొడుకు కన్నా ఈయన రాజ్ ఠాక్రే బాల్ ఠాక్రే గారి యొక్క ఇది ఎక్కువ ఫోర్సు. అంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఆ మాత్రం అగ్రెసివ్ కూడా ఉండాలి. చాలా మంది ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా మోదీ గారు, అమిత్ షా గారు రెండు చక్రాలు వాటి మీద నడుస్తుంది బండి. మోదీ గారు అంతా సాఫ్ట్, అమిత్ షా గారు కొంచెం అగ్రెసివ్ గా వెళ్తుంటారు. బట్ అలాగుంటేనే ఆ జోడి ఎద్దుల బండి నడుస్తుంది, ట్రాక్ లో ఉన్నట్టు ఉంటుంది. అంటే అది కొన్ని సందర్భాల్లో ఆవేశంగా వెళ్ళాలి, కొన్ని సందర్భంలో నిదానంగా వెళ్ళాలి. రెండు అలా సందర్భం బట్టి నిర్ణయం తీసుకోవడం. సో అట్లా మొత్తానికి వాళ్ళు ఈ తమిళంలాగే మరాఠీగా ప్రాధాన్యత, హిందీ లేకపోయినా పర్వాలేదు అనే స్థాయికి వచ్చారు. నెక్స్ట్ రెవల్యూషన్స్ అన్ని అలాగే వస్తున్నాయి కదమ్మా ప్రాంతీయ పరంగా. కన్నడ వాళ్ళు కూడా ఈ మధ్యన అలాగే బీభత్సంగా కూడా చెలరేగుతున్నారు. మాకు హిందీ వద్దు, తమిళ్ వద్దు, తమిళోడి ప్రభావం ఎక్కువ ఉంది మా మీద, తెలుగుని యాక్సెప్ట్ చేస్తాం కానీ తమిళని యాక్సెప్ట్ చేయమంటున్నారు కన్నడ వాళ్ళు. సో అట్లా వస్తాయి ఇంకా భాషా అసలు రాష్ట్రాలకు విడిపోయిందే భాషా ప్రాతిపదికన. మరలా మీరు హిందీ రోజుకో పదం నేర్చుకోండి రుద్దితే, మరి మా పదం కూడా మీరు నేర్చుకోండి. మీరు నార్త్ లో ఉండేవాళ్ళు మాదేనే కాదు, తెలుగు, కన్నడ, తమిళ ఏదో ఒక భాష నేర్చుకోండి మీరు కూడా. మీరు ఎందుకు నేర్చుకోరు? ఇది ఎక్కడ న్యాయం? అందరికి ఒకటే రూల్ ఉండాలి. మనకి చిన్నప్పటి నుంచి స్టడీస్ లో ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒక భాష, కంపల్సరీ ప్రెజర్ లేదు, ఏదో ఒక భాష పెట్టండి. అప్పుడు ఎవరికి నచ్చిన భాష వాడు నేర్చుకుంటాడుగా, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడుగా. ఓకే సార్, థ్యాంక్ యూ.